హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లక్ష్మి మనీషాకుచ్చి ఇలా అంటూ ఉంటుంది, తన పైన ప్రేమని నా పైన పగగా మార్చుకున్న మనీషాకి గట్టిగా బుద్ధి చెప్తాను. మిత్ర గారికి నా ప్రేమేంటో తెలియజేస్తాను. మనీషాకి నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తే ఆ ప్రేమని వెతుక్కోమంటూ ఇంట్లో నుండి పంపించేస్తాను అని లక్ష్మి అంటుంటే, ఇక మళ్ళీ మనీషా ఇలా అంటుంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలి ఇంకా ఎక్కువగా చేస్తాను. మిత్రకి లక్ష్మి పైన ద్వేషం కలిగేలా చేస్తాను. లక్ష్మికి విడాకులిచ్చి నన్ను పెళ్లి చేసుకునేలా మిత్రని నా వైపు మలుచుకుంటాను అని అంటూ ఎవరికి వాళ్ళు శబదాలు చేసేసుకుంటారు. ఇక రాత్రవుతుంది. లక్ష్మి పడుకుంటుంది. తెల్లవారేసరికి గుడ్ మార్నింగ్ జున్ను, లేరా స్కూల్కి టైం అవుతుంది అని లక్ష్మి అంటూ తన పక్కనున్న జున్నుని లేపబోతూ ఉండగా తన బెడ్ పైన జున్ను కనబడరు లక్ష్మికి. ఇక లక్ష్మి కంగారు పడుతూ, జున్ను నాకన్నా ముందే నిద్ర లేచాడా అని అనుకుంటూ జున్ను జున్ను అని అరుచుకుంటూ ఇల్లంతా వెతుకుతూ గార్డెన్ లోకి వచ్చేస్తుంది. గార్డెన్ లో అరవింద, జయదేవ్, నందన్, వివేక్ కూర్చొని ఉంటారు. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా లక్ష్మి వచ్చి, జున్ను ఏమైనా కనిపించాడత్తయ్యా అని అడుగుతుండగా, లేదమ్మా ఏమైంది అని అడుగుతుండగా, జున్ను కనిపించట్లేదత్తయ్యా అని చెప్పేస్తుంది లక్ష్మి. ఇక వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే జాను, ఏమైందక్క, రాత్రి నీతో పాటే పడుకున్నాడు కదా అని అడుగుతుండగా, అదేనే మార్నింగ్ లేసేవరికి నా పక్కన లేడు అని అనేస్తుంది లక్ష్మి. ఆగక్క వెతుకుదాం అని అంటూ బయటేమో వివేక్, ఇంట్లోనేమో జాను మళ్ళీ ఒకసారి వెతుకుతూ ఉంటారు. కానీ ఇద్దరికి జున్ను ఎక్కడ కనిపించకపోయేసరికి వచ్చి, వదిన బయట కూడా లేడు అని అనేస్తుండగా లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక దేవయాని వీళ్ళ మాటలన్నీ విని పడుకున్న మనీషా దగ్గరికి వెళ్ళి, మనీషా నీకు ఒక గుడ్ న్యూస్ అని అంటూ ఉంటుంది. ఏంటంటే లక్ష్మి వెళ్ళిపోయిందా అని మనీషా అడుగుతుండగా, లేదు ఆ జున్నుగాడే వెళ్ళిపోయాడు అని అనేస్తుంది దేవయాని. అవునా, జున్ను వెళ్ళిపోయాడా అంటే జున్ను పాటే లక్ష్మి కూడా వెళ్ళిపోతుందన్నమాట. తనకి తగిన డోస్ ఇద్దాం పదండి ఆంటీ అని అంటూ మనీషా దేవయాని కూడా అక్కడికి వెళ్తారు. ఇక అక్కడ వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉండగా ఇక మనీషా మాత్రం ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి నీ కొడుకు వెళ్ళిపోయాడంట కదా అని అంటూ, వాడికున్న తెలివితేటలు కూడా నీకు లేవు, వాడు నిజాన్ని గ్రహించి వెళ్ళిపోయాడు, కానీ నువ్విక్కడే వేలాడుతున్నావు, వెళ్ళు నువ్వు కూడా అని మనీషా అంటుండగా దేవయాన్ని, నీ బట్టలు సూట్ కేస్ అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే అరవింద దేవయానిని తిడుతూ ఉంటుంది. నువ్వు అసలు మనిషివేనా దేవయాని, చిన్న బాబు కనిపించకుండా కంగారు పడుతుంటే ఈ టైంలో ఎగతాళి చేస్తావా అని తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే లక్కీ వచ్చి, జున్ను ఎక్కడున్నాడో నాకు తెలుసు కదా అని అనేస్తుంది. ఇక లక్ష్మి దేవయాని ఇద్దరు లక్కీ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా నువ్వు జున్నుని చూసావా అని అడుగుతుండగా, అవును జున్ను ఎక్కడ నిద్రపోయాడో నాకు తెలుసు అని అనేస్తుంది. ఎక్కడమ్మా అని లక్ష్మి అడుగుతుండగా, చూపిస్తాను పదండి అని అంటూ వాళ్ళందరినీ లక్కీ తీసుకెళ్తూ ఉంటుంది. ఇక ఏంటి వాడు వెళ్ళిపోయాడన్నారు, మరి ఇంకెక్కడో పడుకున్నాడు అని లక్కీ చెప్తుంది అని మనీషా అడుగుతుండగా, స్టోర్ రూమ్ లో పడుకున్నాడేమో, పద చూద్దాం అని అంటూ వాళ్ళు కూడా వాళ్ళ వెంటే బయలుదేరుతూ ఉంటారు. ఇక ఒక రూమ్ డోర్ ని మెల్లిగా ఓపెన్ చేస్తుంది లక్కీ. అది మిత్ర రూమ్ డోర్. ఇక అక్కడ రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి మిత్ర గుండెలపైన జున్ను హాయిగా పడుకొని ఉంటాడు. అలా వాళ్ళిద్దరిని చూసి అరవింద, జయదేవ్, నందన్, లక్ష్మి, వివేక్, జాను సంతోషపడుతూ ఉండగా మనీషా దేవయాని మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు. చూసారా జున్ను ఎంత హాయిగా తన తండ్రి గుండెల మీద పడుకున్నాడో అని ఒకరంటుంటే, అది వాడి హక్కు అని మరొకరు అంటూ ఉంటారు. మనీషా కోపంగా మిత్ర దగ్గరికి వెళ్ళి, మిత్ర అని అరుస్తుండగా, ఏంటి మనీషా అని మిత్ర అంటూ ఉంటాడు. ఏం చేస్తున్నావు అని మనీషా అడుగుతుండగా, కనబడట్లేదా, పడుకున్నాను, నిద్రపోతున్నాను అని అనేస్తాడు మిత్ర. ఎవరి పక్కన పడుకున్నావు, నువ్వెవరిని పడుకోబెట్టుకున్నావు అని అనగానే ఇక మిత్ర కళ్ళు తెరిచి
జున్నుని చూసి కాస్త షాక్ అవుతాడు, కానీ మనసులో మాత్రం హ్యాపీగానే ఫీల్ అవుతాడు. ఇక జున్ను కూడా లేచి గుడ్ మార్నింగ్ డాడ్, గుడ్ మార్నింగ్ మనీషా, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వేంటి ఇక్కడ ఎందుకు పడుకున్నావు అని మనీషా జున్నుని నిలదీస్తుండగా, మా డాడీ పక్కన నేను పడుకున్నాను, అయినా దానికి నీ పర్మిషన్ అవసరమా నాకు అని జున్ను అనేస్తాడు. అవునరా, నువ్వు మంచి మాట చెప్పావు, మీ డాడీ పక్కన నువ్వు పడుకోవచ్చు, అది నీ హక్కు కూడా, రోజు ఇలాగే పడుకో అని జయదేవ్ నందన్ అరవిందాలు అంటూ ఉంటారు. అలాగే తాతయ్య అని జున్ను కూడా ఆన్సర్ ఇస్తూ ఉండగా జున్ను మాటలు విని మిత్ర కాస్త ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక లక్ష్మి లక్కీ జున్నులను పదండి మీకు స్కూల్ కి టైం అవుతుంది, మిమ్మల్ని రెడీ చేస్తాను అని అంటూ వాళ్ళిద్దరిని తీసుకొని కిందికి వచ్చేస్తుంది. ఇక ఏమైంది, నువ్వు రాత్రి నా పక్కనే పడుకున్నావు కదా, మరి నా పక్కన లేవేంటి తెల్లారేసరికి అని లక్ష్మి జున్నుని అడుగుతూ ఉండగా, అది అమ్మ రాత్రి డ్రీమ్ వచ్చింది అని అంటుండగా, బ్యాడ్ డ్రీమా అని అనేస్తుంది జాను. కాదు పిన్ని, స్వీట్ డ్రీమ్, నాకు అమ్మ అన్నం తినిపిస్తున్నప్పుడు నేను వద్దు వద్దు అని అమ్మని పరుగు పెడుతున్నప్పుడు డాడీ వచ్చి నన్ను ఎత్తుకొని నాకు గోరు ముద్దలు తినిపించినట్టు నాకు చాలా మంచి కల వచ్చింది. ఇంకా ఆ డ్రీమ్లో నేను డాడీతో క్రికెట్ ఆడుకున్నాను, ఇంకా చాలా చేశాం డాడీ నేను కలిసి. మెల్కొని చూసేసరికి డాడీ నా పక్కన లేరు, అందుకనే వెళ్ళి డాడీ పక్కన పడుకున్నాను అని జున్ను చెప్పగానే జున్ను మాటలకి లక్ష్మి కన్నీరు పెడుతుంది. ఇక లక్కీ మాత్రం నీ డ్రీమ్లో నేను లేను కదా అని అడుగుతుండగా, సారీ లక్కీ, ఇంకొకసారి నీతో కలిపి ముగ్గురం ఉండేలా డ్రీమ్ కలకంటాను అని జున్ను అంటుండగా ఓకే అని లక్కీ అనేస్తుంది. ఇక పదండి స్కూల్కి టైం అయిపోతుంది అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ అరవింద జయదేవ్ నందన్ లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్నాటి నుండి తండ్రికి కొడుకుని నేను దూరం చేశాను, ఆ తప్పు నాదే అని లక్ష్మి అంటుండగా, లేదు మీ ఇద్దరు మిత్రకి నా వల్లే దూరమయ్యారు అని అరవింద ఏడుస్తూ ఉంటుంది. మీరందరూ కాదు, మనీషా వల్ల ఇదంతా జరిగింది, మనీషా ఆట కట్టించాలి అని జాను అంటూ ఉంటుంది. మరోవైపు మిత్రాని నిలదీస్తూ ఉంటుంది మనీషా. ఏంటి మిత్ర నువ్వు చేసింది అని అంటుండగా, నిజంగా నాకేం తెలీదు, రాత్రి పడుకున్నప్పుడు నా పక్కన లక్కీ ఉంది, జున్ను ఎలా వచ్చాడో నాకు తెలీదు అని అంటుండగా, లక్కీ జున్ను తెలియనంతలా నిద్రపోయావా నువ్వు అని మనీషా అడుగుతుండగా, అవును నేను అలసిపోయాను కాబట్టి పడుకోగానే నిద్ర పట్టింది, నిద్రలో ఏం చేశానో తెలియని తప్పుకు నాదా బాధ్యత అని మిత్ర అంటుంటాడు. ఇక మనీషా మాత్రం లేదు, వాళ్ళెంతైనా నీ వాళ్ళు కదా లక్ష్మి, నువ్వు తాళి కట్టిన భార్య, వాడు నీ కొడుకు, వాళ్ళతో కలిసిపోయి నువ్వు జీవితం కొనసాగిస్తే నాగతేం కావాలి అని మనీషా నిజాలని కక్కేస్తూ ఉండగా, ఇక దేవయాని అడ్డుకుంటూ ఉంటుంది మనీషాని. మనీషా ఆగు అని అంటూ మిత్ర కోపంలో ఏదో వాగేస్తుంది. నువ్వు పట్టించుకోకు అవన్నీ అంటూ మనీషాని పక్కకి లాక్కెళ్తుంది దేవయాని. ఏంటి నువ్వేమనుకున్నావు, జున్ను మిత్ర కొడుకు కాదని దూరం చేద్దామనుకున్నావు కదా, మరి నువ్వే మిత్ర కొడుకు అని కన్ఫర్మ్ చేసేస్తున్నావేంటి అని దేవయాని మనీషాని తిడుతుండగా, ఏమో ఆంటీ నిన్న పెళ్ళాగిపోయింది, ఈరోజు జున్ను మిత్ర పక్కన పడుకున్నాడు, నాకెలా ఉంటుంది, కోపం తట్టుకోక అలా చేశాను, వాడు జున్ను చేసింది తప్పు కదా అని అంటూ నాకు భయంగా ఉందంటీ, అందరూ కలిసి నా పైన మూకుమ్మడిగా దాడి చేసేస్తున్నారు అని అంటూ మనీషా వెళ్ళిపోగానే, ఇంత చిన్నదానికే ఇదెందుకు ఇలా అయిపోతుంది, నిన్నేమో ప్రగల్భాలు పలికింది, ఈరోజేమో అందరూ నా పైన దాడి చేసేస్తున్నారు అంటుంది, ఇలా అయితే మిత్రతో దీని పెళ్ళైనట్టే అని దేవయాని కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మళ్ళీ లక్కీ మిత్ర దగ్గరికి వచ్చి కోపంగా చూస్తున్నట్టు చూస్తూ ఉంటుంది. ఇక మిత్ర నవ్వేస్తుంటాడు. నువ్వా అని మిత్ర అడుగుతుండగా, ఏంటి నీ కొడుకు అనుకున్నావా అని లక్కీ అంటుంటుంది. అదేంటమ్మా అలా అంటున్నావు అని మిత్ర అంటుంటాడు. మరి నన్ను కాదని నీ కొడుకుని నీ పక్కన పడుకోబెట్టుకున్నావు కదా అని లక్కీ అడుగుతుండగా, నిజంగా నిద్రలో నువ్వే అనుకున్నాను, వాడెప్పుడు నా పక్కన పడుకున్నాడో నాకు తెలీదు అని మిత్ర అంటుంటాడు. ఇక లక్కీ లేదు జున్ను వచ్చాక నా మీది ప్రేమంతా అటు షిఫ్ట్ అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది, నాకన్నా
తనే ఎక్కువ కదా నీకు అని లక్కీ కోపంగా మిత్రని అంటుండగా, లేదమ్మా నీ తర్వాతే నాకెవరైనా, నువ్వే నాకు ఫస్ట్, నువ్వే నా ప్రాణం అని మిత్ర లక్కీని బుజ్జగిస్తూ ఉండగా ఇక చిరునవ్వు నవ్వేస్తుంది లక్కీ. జోక్గా అన్నాను డాడీ, అంతే. నిజంగా మీరిద్దరూ అలా పడుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది, మన ముగ్గురం కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది అని లక్కీ నవ్వగానే మిత్ర లక్కీని దగ్గరగా తీసుకుంటాడు. ఇక జాను అటువైపుగా వెళ్తుండగా జానుని ఎవరో లాగేస్తారు. ఇక జానుని లాగింది ఎవరు? ఇక వివేక్ జానుల రొమాన్స్ అది. ఇక మిత్ర మనసుని లక్ష్మి జున్ను కలిసి ఏ విధంగా మార్చనున్నారో, వాళ్ళ అందాల అరివిల్లు ఏ విధంగా ఉండబోతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.